తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, ఆ తర్వాత తెలంగాణ అభివృద్ధి అందరికీ ముఖ్యమని అన్నారు. తెలంగాణలో ఒకేసారి 42 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని, ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఎయిర్పోర్ట్ స్థాయిలో ఆధునీకరిస్తున్నామని తెలిపారు. త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సంబంధించినటువంటి పనులు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే కేబినెట్ అప్రూవల్ అయిపోతే రీజనల్ రింగ్ రోడ్డు కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వము పనులు ప్రారంభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో చాలా అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ ప్రారంభించడానికి, అదేవిధంగా మరి 13,000 కోట్ల రూపాయలతోటి ఎన్టీపీసీ పవర్ ప్రాజెక్టులు ప్రారంభించడానికి వచ్చినప్పుడు మరి ఆ రోజు ముఖ్యమంత్రి రాలేదు. దాని కారణంగా కొంత